మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే జర్నలిస్టుల ఐక్యత మీడియాపై దాడి మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే గత 2 రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు. ఆ జర్నలిస్టులని దాడి చేయడం, వాళ్ళని తిట్టడం, కొట్టడం. సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం. ఈ సమాజంలో రవిగాంచని చోట కవిగాంచుతాడు, కవిగాంచని చోటు కూడా జర్నలిస్టులు గాంచుతారు. రాజ్భవన్ రహస్యాలు బయటకు తీసింది జర్నలిస్టులే, బోఫోర్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే. జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే. వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు. రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడటము అమానుషమైన ఘటన. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని, సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్టుల తరఫున మేము కోరుకుంటాము. ముందుగా ఇక్కడ అందరూ కలిసి వచ్చిన మీడియా మిత్రులను, జర్నలిస్టులను తిరిగితేనే కేసు నమోదు చేయాలని చెప్పి ఇది కూడా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం. వాస్తవంగా సెలబ్రిటీలు అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. సెలబ్రిటీల విశేషాలపైన వాళ్ళు జరుగుతున్న సంఘటనపైన ఏమైనా కానీ ఆసక్తి చూపుతారు. ప్రజలు ఏ విషయాలైతే ఆసక్తి చూపుతారో అదే విషయాలపైన జర్నలిస్ట్ ఫోకస్ చేయడం సహజం. సినిమా నటులు, రాజకీయ నాయకులైన మోహన్ బాబు పాత్రికేయ మిత్రుల పట్ల చేసిన చర్యను ఐక్యంగా అన్ని సంఘాలు కూడా, ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన ఆవశ్యకత అవసరం. ఆయన దాదాపు 70 సంవత్సరాలు పైబడింది. కానీ బుద్ధి మాత్రము ఆయనకు ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మా ఉన్న అభిప్రాయం. ఎందుకంటే ఇష్యూ ఏదన్నా జరిగితే మీ 4 గోడల మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు. మీరు రోడ్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవనంలో ఉన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువణువును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది, మీడియాకు ఉంటుంది. ఆ మాత్రం కూడా విఘ్నత లేదు నీకు. రాజ్యసభలో ఉన్నావు, నువ్వు సినిమా నటుడుగా ఉన్నావు, ఎన్నో అవార్డులు తీసుకున్నావు, రివార్డులు తీసుకున్నావు. నువ్వు సామాన్యుడా ఏమన్నా? ఈ సామాన్యుడి విషయమైంది. మీరు గోడలో మీ స్కూల్లో కొట్టుకుంటే మేము పట్టించుకోము. రోడ్లో కూర్చొని కొట్టుకుంటే ఏం చేయమంటారు చెప్పండి. దానికి వీడియో తీస్తే, దానికి వార్తలు రాస్తే మీరు విలేకరులపై దాడి చేస్తారా రౌడీలాగా? ఎందుకంటే నీ పుట్టుక విలన్, నువ్వు
ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు చూసి నీకు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా మారలేదు. పుట్టుకతో వచ్చిందని పుట్టుకతో పుల్లలు పెట్టినా పోదు అని చెప్పని మోహన్ బాబు ప్రవర్తన. ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. దబా ఇచ్చినట్టు మాట్లాడేది. ఆ ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద దబా ఇచ్చినట్టు మాట్లాడేది. ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది. అతనిలో ఆవగించేంత మార్పు కూడా లేదు. చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఆస్తులుగా ఇస్తే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు. నీ పైన చేంజ్ చేసుకునే పరిస్థితి. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చంపుకున్నావు, మార్చుకోవాలని చెప్పనేసి దాడి చేసిన పాత్రికేయ మిత్రులకే కాదు, పాత్రికేయ సంఘాలకు కూడా నీవు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చట్టాన్ని నీవు గౌరవించాలి. చట్ట సభల్లో నువ్వు పనిచేశావు, ప్రాతినిధ్యం వహించావు. ఆ మాత్రం విఘ్నత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్న అవివేకం అది. ఇది ఇంకా వెనుగాలిలాగా ఉప్పెనలాగా పెరుగుతుంది. నీ కాలేజీ నీ స్కూల్ను కూడా నటుడు మోహన్ బాబు గారు వారి కుటుంబం మధ్య ఉన్నటువంటి కుటుంబ కళాటంలో భాగంగా అయ్యా మోహన్ బాబు గారు, నువ్వు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్నావు కాబట్టి మీడియా ఇక్కడ ఎంటర్ అయింది, ప్రవేశించింది కనుక మీడియా మీ ఎంత కళాట లేకపోతే మీడియా రాదు. మీ దగ్గరికి వచ్చినటువంటి కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మీరు దురుసుకు ప్రవర్తన చేసి వాళ్ళ మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. మీకు అసలు మీ అహంకార ధోరణితోనే మీరు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. బేషరతుగా మీడియాకు నువ్వు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు స్వచ్ఛందంగా స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జర్నలిస్టు సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ అహంకారానికి తగినటువంటి గుణపాఠాన్ని జర్నలిస్టుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి బేషరతుగా నువ్వు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు స్టేషన్కి వెళ్ళి నువ్వే అరెస్ట్ కావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. భవిష్యత్తులో జర్నలిస్టుల పైన ఎవరైనా కానీ దాడులకు పాల్పడితే జర్నలిస్ట్ అందరూ కూడా ముఖమ్మడిగా ఐకమత్యంతో మేము ఎదుర్కొని వారికి తగిన గుణపాఠం చెప్తామని, అదేవిధంగా మోహన్ బాబు గారికి కూడా ఇదే గుణపాఠాన్ని మేము చెబుతూ జర్నలిస్టుల జోలికి వస్తే కబర్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం.